హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు అని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం సార్. మరి నిజంగా అరెస్ట్ అయ్యాడా? ఏ కేసు నమోదు చేశారు? ఏ కేసు వల్ల అరెస్ట్ అయ్యాడు సార్? వల్లభనేని వంశీ మీద డే 1 నుంచి కూడా తెలుగుదేశం వాళ్ళు కన్ను వేశారు. ఎందుకంటే వాళ్ళకి వల్లభనేని వంశీ అండ్ కొడాలి నాని ఇద్దరు ప్రైమ్ టార్గెట్స్. జగన్ కంటే కూడా వీళ్ళిద్దరు ఫస్ట్. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా గతంలో తెలుగుదేశం నుంచి ఎన్నికయ్యి ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళారు. సో ఈ నాని అయితే వైసీపీ తరఫున కూడా ఆయన మళ్ళీ నిలబడి 2 సార్లు గెలిచాడు. బట్ వల్లభనేని వంశీ ఈ మధ్య కాలంలో వెళ్ళిన వ్యక్తి. సో వీళ్ళిద్దరూ ఏంటంటే వైసీపీలో ట్రెడిషనల్గా ఉన్న నాయకుల కంటే కూడా వీళ్ళిద్దరూ ఎక్కువగా తెలుగుదేశం నాయకుల్ని టార్గెట్ చేసి డ్యామేజింగ్గా మాట్లాడడం, ముఖ్యంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, వాళ్ళ ఫ్యామిలీల గురించి, వాళ్ళ ఇంట్లో లేడీస్ని గురించి, ఇవన్నీ కూడా చాలా ఎక్స్ట్రీమ్గా వీళ్ళిద్దరూ వెళ్ళారు. రెండోది, వీళ్ళిద్దరు కూడా కమ్మ సామాజిక వర్గం. ఇంకా కోపం ఉంటుంది. మనోడు మనకు ద్రోహం చేశాడంటే ఇంకా కోపం ఎక్కువ అవుతుంది. అలాగా తెలుగుదేశంలో అందరికి కూడా చిన్న కార్యకర్త నుంచి పై స్థాయి నాయకుల వరకు కూడా వీళ్ళ మీద తీవ్రమైన కోపం ఉంది. ముఖ్యంగా వంశీ అసలు లోకేష్ పుట్టుక గురించి మాట్లాడడం, భువనేశ్వర్ని టాపిక్లోకి తీసుకొచ్చి మాట్లాడడం, ఈ ఏ స్థాయికి వెళ్ళిందంటే చివరికి చంద్రబాబు ఏడ్చే స్థాయికి వెళ్ళింది వంశీ చేసిన. అది అప్పుడు నిజానికి అందరూ కూడా ఖండించారు. ఖచ్చితంగా ఖండించాలని వ్యవహారం. ఎందుకంటే రాజకీయంగా ఎవరైనా విమర్శించవచ్చు, కానీ వాళ్ళ విషయాలు స్త్రీలను లాగి ఆ స్త్రీలకు సంబంధం లేని విషయాల్లోకి ఎంటర్ అయిపోయి అది ప్రజలకు ఏ రకంగానూ ఉపయోగకరం కూడా కాదు. దాన్ని మాట్లాడడం అనేది ఖచ్చితంగా అది వైసీపీకి నెగిటివ్ అయింది. బట్ జగన్ దాన్ని ప్రోత్సహించాడు. వీళ్ళని ఎప్పుడూ కూడా కంట్రోల్ చేయలేదు. వంశీని కానీ నానిని కానీ ప్రోత్సహించి వీళ్ళిద్దరూ తెలుగుదేశంలో కూడా ఇలాంటి బ్యాచ్ ఉన్నారు. అయ్యన్న పాత్రుడు ఎలా మాట్లాడాడో చూసాము మనం. పటాభి లాంటి వాళ్ళు ఇదే భాష మాట్లాడతారు. రఘురామకృష్ణరాజు ఇటువైపు ఉన్నా కూడా ఆయన తెలుగుదేశమేనా అనుకోవచ్చు. ముందు నుంచి కూడా ఆయన ఎలా మాట్లాడాడు చూసాము. ఇవన్నీ ఇటువైపు కూడా ఉన్నారు, లేదని కాదు. బట్ వీళ్ళది ఎక్కువ హైలైట్ అయింది. నాని ఇటు వంశీ ఇటు రోజా వీళ్ళది బాగా హైలైట్ అయింది. ఎందుకంటే తెలుగుదేశం మీడియా పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి వీళ్ళని ఎక్కువగా హైలైట్ చేసింది. సో ఇప్పుడు రాగానే వీళ్ళ మీద కేసులు ఏవేవి ఉన్నాయని చూస్తారో. ఆల్రెడీ గతంలో కేసులు ఉన్నాయి. ఇప్పుడు వల్లభనేని వంశీని తెలుగుదేశం కార్యాలయాల మీద దాడులకు సంబంధించి కేసులన్నింటినీ బయటికి తీస్తున్నారు. గతంలో ఏమేమి కేసులు ఉన్నాయి అనేది ఫస్ట్ చూసుకుంటున్నారు. కొత్త కేసులు అనే తర్వాత ముందు గతంలో ఉన్న కేసుల్లో వీళ్ళని క్లోజ్ చేద్దాము అన్న ఆలోచనలో తెలుగుదేశం ప్రభుత్వం కనబడుతుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే గతంలో తెలుగుదేశం కార్యాలయాల మీద ఎక్కడెక్కడ దాడులు చేశారో ఆ కేసుల్ని మళ్ళీ తిరగదోడదాం అనేది చేస్తున్నారు. సో మొన్న చూసాం మనం మంగళగిరిలో దాడికి సంబంధించి కూడా ఆల్రెడీ ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. వాళ్ళు వెళ్ళి ముందస్తు బెయిల్ కూడా తీసుకున్నారు. అది 16వ తేదీ వరకు వాళ్ళని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి ముందస్తు బెయిల్ కూడా ఇవ్వలేదు, కానీ పోస్ట్పోన్ చేశారు. అంతవరకు అరెస్ట్ చేయొద్దు అన్నారు. సో అది కొంత ఊరట అని చెప్పొచ్చు. గతంలో కూడా తెలుగుదేశం వాళ్ళ మీద కూడా ఇలాగే కేసులు పెడితే కోర్టులు కొంతవరకు ఆదుకున్నాయి. ఈవెన్ మన లోకేష్ను కూడా అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు కోర్టు అరెస్ట్ చేయకండి, పార్టీ 1A కింద నోటీసులు ఇవ్వండి అని చెప్పింది. అలాగే ఇప్పుడు కూడా కోర్టులు అదే విధంగా చెప్తున్నాయి. అందుకని ఏం చేస్తున్నారంటే వీళ్ళు 8 ఏళ్ల అంటే ఎక్కువగా శిక్ష ఉన్న సెక్షన్లని ఎక్కువగా పెట్టడానికి తెలుగుదేశం ట్రై చేస్తుంది. ఎందుకంటే తెలుగుదేశంకి లీగల్ నెట్వర్క్, లీగల్ సెల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకని వీళ్ళు గట్టిగా ఈసారి ఏం చేస్తున్నారంటే ఎవరి మీద కేసులు పెట్టినా 8 years ఉండేట్టుగా చూసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు వంశీ మీద కూడా ఈ సెక్షన్లో చూస్తే మనం ఇది ఎందుకంటే నేరం జరిగింది కానీ కంప్లైంట్ ఇచ్చింది కానీ గతంలో జరిగింది కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన BNSS ఈ చట్టాలు దీనికి అప్లికబుల్ కావు. IPCనే అప్లికబుల్. నేరం జరగడం అండ్ కంప్లైంట్ ఇవ్వడం. దాంట్లో కూడా కన్ఫ్యూజన్ ఉంది. నేరం జరగడం ఇంపార్టెంటా, కంప్లైంట్ ఇవ్వడం ఇంపార్టెంట్ అనేది లాయర్ల మధ్య, జడ్జిల మధ్య కన్ఫ్యూజన్ ఉంది. సుప్రీంకోర్టు లాంటి ఎక్కడైనా జడ్జెస్ దాన్ని వ్యాఖ్యానించి నిర్దిష్టంగా చెప్పడం అవసరం. ఏదేమైనా దీంట్లో అయితే ఆ కన్ఫ్యూజన్ లేదు. ఎందుకంటే నేరం జరగడం, కంప్లైంట్ ఇవ్వడం కూడా పాతవే.
కాబట్టి ఐపీసీ కింద ఐపీసీ 143, 147, 148, 413(5) అండ్ 506 రెడ్ విత్ 149 3(1) ఇది వచ్చి SC ST అట్రాసిటీస్ మీద కూడా అతని మీద కేసు పెట్టారు. సో ఖచ్చితంగా బెయిల్ రావడం కూడా కష్టం అవ్వచ్చు. అయితే ఒక ఇదేంటంటే అరెస్ట్ చేశారు అనే ఈరోజు పుకారు వచ్చింది. కానీ మనకు తెలుస్తున్న సమాచారం అతని కోసం గాలిస్తున్నారు అని చెప్తున్నారు పోలీసులు. మరి పోలీసులు అదుపులోకి తీసుకొని అబద్ధాలు చెప్తున్నారా ఏమనేది తెలీదు. అదుపులోకి తీసుకొని ఉంటే మాత్రం వైసీపీ నుంచి గోల ఎక్కువ ఉండేది. అతను గత 1 month నుంచి అసలు ఎక్కడ కనబడట్లేదు. నాని మనకు కనబడుతున్నాడు, మీటింగ్లో అక్కడక్కడ ప్రెస్ మీట్ మాట్లాడుతున్నాడు, కానీ వంశీ ఎక్కడ కనిపించలేదు. ఫస్ట్లో కూడా ఎలక్షన్కి ముందు కూడా వంశీ అమెరికాకి వెళ్ళాడు, ఇంకా రాడు అమెరికా నుంచి అని కూడా అన్నారు. కానీ అమెరికా నుంచి వచ్చాడు అనేది మళ్ళీ విజువల్స్ వచ్చాయి. ఎలక్షన్ రోజు కూడా ఇతన్ని తరిమి కొట్టిన వీడియోను కూడా తెలుగుదేశం వాళ్ళు విపరీతంగా దాన్ని వైరల్ చేశారు. అప్పటి నుంచే వంశీకి స్టార్ట్ అయింది, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అనేది కూడా వాళ్ళు చెప్పారు. సో ఇప్పుడు వంశీ విదేశాలకు వెళ్ళిపోయాడా, అమెరికాకి వెళ్ళిపోయాడా, లేకపోతే ఉన్నాడా, ఏం జరుగుతుంది అనేది అయితే తెలియట్లేదు. అమెరికాకి వెళ్ళినా కూడా వదలమనే, ఎక్కడ ప్రపంచంలో ఏ మూల దాక్కుండా వదలమని గతంలో స్టేట్మెంట్లు ఇచ్చారు. ఈవెన్ లోకేష్ కూడా డైరెక్ట్గానే హెచ్చరించాడు, వంశీకి భయం అనేది ఏందో చూపిస్తానన్నాడు. సో మరి ఎలా చూపిస్తారు వీళ్ళు? అంటే ఏం చేసినా లీగల్గా చేయాలి. ఈ అవుట్ ఆఫ్ వేలో వెళ్ళి కానీ చేస్తే ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. ఆల్రెడీ తెలుగుదేశం మీద వ్యతిరేకత మొదలైంది. ఎందుకంటే గతంలో వీళ్ళు ఏమేమి విమర్శించారో వైసీపీని, అదే పనులు ఇంకా ఎక్కువ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా విమర్శ ఏంటంటే, మీ ఆఫీసుల మీద దాడులు చేసిన వాళ్ళు మాత్రం అరెస్ట్ చేస్తారు, మరి డీసీ మీద, దక్కన్ క్రానికల్ మీద తెలుగుదేశం వాళ్ళు దాడి చేస్తే వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే సేమే కదా, నీ ఆఫీస్ మీద దాడి చేస్తేమో అది క్రైము, ఒక పత్రిక ఆఫీస్ మీద దాడి చేస్తే అది క్రైమ్ కాదా? జస్ట్ ఖండన ఇచ్చేసి ఊరుకుంటారా మీరు? వాళ్ళని కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయరా? పైగా కండువాలు వేసుకొని, పసుపు కండువాలు, క్లియర్గా వీడియోస్ ఉన్నాయి, ఎవరు చేస్తున్నారు అన్నీ ఉన్నాయి. ఇక్కడన్నా వంశీ చేయించాడని తప్ప ఇతను వెళ్ళి చేశాడనేది ఏం లేదు. వంశీ చేయించాడు దాడి అనేదే ఇక్కడ కేసు. అది చేయించాడా లేదనేది కోర్టులో ప్రూవ్ అవుతుందంటే కష్టమే. కానీ తెలుగుదేశం వాళ్ళు చేసింది క్లియర్గా వీడియోస్ ఉన్నాయి, విజువల్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు అనేది ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న. ఎందుకంటే మీడియా మీద అటాక్ అనేది ఎప్పుడైనా కూడా ఇదే. చంద్రబాబు కూడా నిన్న ఏం పిలిపిస్తున్నాడు, వాళ్ళ తాట తీయండి, ఎవరన్నా దీని మీద ఇలాంటి అబద్ధాలు రాస్తే అని చెప్తున్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఆయనే చెప్తున్నాడు, తాట తీయండి అంటే వాళ్ళు ప్రజలు ఎందుకు తాట తీయాలి, కార్యకర్తలు ఎందుకు తీయాలి? లీగల్గా ఒక ప్రభుత్వం ఉంది, ఒక వ్యవస్థ ఉంది. ఎవరైనా తప్పు రాస్తే, ఒక పత్రిక తప్పుగా రాస్తే ఏం చేయాలి? ఖండన ఇవ్వాలి. దానికి వ్యతిరేకంగా మీ పత్రికలు మీరు ఎలాగో ఇస్తారు, దానికంటే లీగల్గా కోర్టులో కేసు వేయాలి. ఇదే కదా జరగాలి ప్రజాస్వామ్యంలో. అది కాకుండా మాకు వ్యతిరేకంగా మీరు వార్త రాస్తే మేము పోయి అటాక్ చేస్తాం. వీళ్ళు ఎన్ని రాయలేదు, సోర్సులు చెప్పారా లేకపోతే ఇవి చెప్పారా? రోజుకి 10 వార్తలు, 100 వార్తలు. ఇంకా ఈనాడు పేపర్ అయితే 99% యాంటీ జగన్ రాసింది. మరి అప్పుడు వాళ్ళ ఆఫీసుల మీద ఏం దాడులు జరగలేదే. ఇవాళ ఒక వార్త యాంటీగా రాయడంతోనే సహించలేకపోతున్నారంటే సో అర్థం ఏంటి అంటే, మనకి యాంటీగా ఎవరు ఉండకూడదు, మనది అబ్సల్యూట్గా మెజార్టీ వచ్చిన ప్రభుత్వం అన్న పద్ధతిలో కనబడుతుంది. దీన్ని ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా ఖండించలేదు. ఆయన ఒక మీడియా మీద జరిగితే పవన్ కళ్యాణ్ నోరు తెరవలేదు. తనేమో గతంలో వచ్చిన కొత్తల్లో మేము ప్రతిపక్షంగా పనిచేస్తామని ఇంత పొడుగు స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రతిపక్షం అంటే అర్థమేమి? ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కానీ, ప్రజాస్వామిక వ్యతిరేక కార్యక్రమాలు కానీ ఖండించడం ఫస్ట్ చేయాల్సిన పని. అది ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఏ విషయంలో కూడా చేయలేదు. సో ఇది ప్రాబ్లం అవుతుంది. బట్ వంశీని అరెస్ట్ చేస్తారా, కోర్టులు ఏమన్నా ఇతనికి బెయిల్ ఇస్తుందా, ముందస్తు బెయిలు అనేది చూడాలి. ఏదేమైనా వాళ్ళైతే వంశీని, కొడాలినాని వీళ్ళిద్దరిని అయితే మాత్రం జైల్లో పెట్టి చాలా కాలం పాటు జైల్లో ఉంచేయాలి. ఇంకో కేసు పెడుతుంది పీటీ వారెంట్తో, ఆ కేసులో జైలుకి వెళ్తాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.